మనం ఎన్నో భయంకరమైన సంఘటనలను విని ఉంటాము, అలాగే ఎన్నో భయంకరమైన వీడియోలు కూడా చూసి ఉంటాం. కానీ ఈరోజు మన ఛానల్లో మీరు వినబోతున్న ఈ భయంకరమైన సంఘటన గురించి ఎక్కడా విని ఉండరు, ఎక్కడా చూసి ఉండరు. అలాంటి అతి భయంకరమైన సంఘటన మీకోసం వేచి ఉందని చెప్పొచ్చు. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ సబ్స్క్రైబర్స్ రియల్ లైఫ్ గోస్ట్ ఎక్స్పీరియన్స్. నేను మీ ప్రిన్స్ విజయ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షూట్ అండ్ షో. మనం ఈరోజు చూడబోతున్న ఈ సంఘటన రోహిత్ అనే ఒక సబ్స్క్రైబర్ హైదరాబాద్ నుంచి అయితే పంపించాడు. ఈ భయంకరమైన సంఘటన అతని కాలేజీలో చదివేటప్పుడు జరిగిందంట. ఈ సంఘటన సెప్టెంబర్ 2019లో జరిగిందంట. రోహిత్ ఒక కాలేజ్ స్టూడెంట్. అతని ఫ్యామిలీలో 4 ఉంటాడు. వీటితో పాటు వాళ్ళ తమ్ముడు, వీళ్ళ అమ్మా నాన్న. ఇతను రోజు 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కాలేజీకి పోయి వచ్చేవాడు. ఒక రోజు కాలేజ్ ముగించుకొని అతని ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళి నైట్ కొంచెం లేటుగా ఒంటరిగా బైక్లో ఇంటికి పోతున్నాడు. అతను ఇంటికి వెళ్ళాలంటే దారిలో ఒక శ్మశానాన్ని దాటి వెళ్ళాలి. సరిగ్గా అదే సమాధి వైపు వెళ్తున్నప్పుడు వాడికి ఒక కాల్ వస్తుంది. తను బండి ఆపి ఆ కాల్ అటెండ్ చేస్తే ఆ కాల్లో వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న, అందరం ఇక్కడ ఒక పెళ్లి ఫంక్షన్కి అయితే వచ్చాము, ఇంటికి వచ్చేదానికి లేట్ అవుతుంది, ఇంట్లో కొంచెం అన్నం కుక్కకు పెట్టేసి నేను నీకు అన్నం తీసుకొని వస్తామని చెప్పాడు. రోహిత్ సరే అని చెప్పి కాల్ కట్ చేశాడు. అప్పుడు రోహిత్ బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. అప్పుడు కొంత దూరంలో ఉన్న ఒక నిమ్మకాయని బైక్ టైర్తో తొక్కించుకొని దాన్ని చూస్తూ చూడనట్లు ఇంటికి బయలుదేరేశాడు. అలా వెళ్ళేటప్పుడు సడన్గా క్లైమేట్ మారిపోయి వాడికి చలి కూడా పుట్టింది. మొత్తానికైతే ఇంటికి చేరిపోయాడు. తన ఇంటికి ఒక చిన్న గేట్ కూడా ఉంది. ఇంటి తాళము పక్కనే ఉన్న కుంపతట్టు కింద పెడతారు. అది తీసుకొని గేట్ ఓపెన్ చేసిన వెంటనే ఎప్పుడూ లేని విధంగా పెంచుకుంటున్న కుక్క వాడిని చూసి చాలా గట్టిగా మురిగింది. వాడు దాన్ని అరిచి ఇంటి లోపలికి వెళ్ళి అన్నం తీసుకుని వచ్చి కుక్కకు పెట్టాడు. కుక్క అన్నం తినకుండా ఇంకా గట్టిగా మరిగింది. వీడు దాన్ని పట్టించుకోకుండా డోర్ లాక్ చేసి కిటికీలన్నీ మూసేసి రూమ్లో ఉన్న ఒక బెడ్రూమ్లో పడుకొని మొబైల్ చూస్తున్నాడు. కొద్దిసేపు తర్వాత అరుస్తున్న ఆ కుక్క సైలెంట్ అయిపోయింది. ఇతనికి రూమ్లో ఉన్నా కూడా చాలా చలిగా ఉంది. ఆ చలికి మనోడికి మాస్టర్ బెడ్ చేయాలనిపించింది. ఇంట్లో ఎవరు లేని దాని వల్ల మనోడు కిటికీ అన్ని క్లోజ్ చేసి డోర్ లాక్ కూడా చేసి మొబైల్లో పోర్న్ మూవీస్ చూస్తూ మాస్టర్ బెడ్ చేస్తున్నాడు. కళ్ళు మూసుకొని ఏదేదో ఊహించుకుంటున్నాడు. ఒక్క క్షణం కళ్ళు తెరిచి చూస్తే కిటికీ ఓపెన్లోనే ఉంది. కిటికీ బయట ఎవరో పరిగెత్తినట్టు అనిపించింది. బయట ఉన్న కుక్క ఒక రకంగా ఏడుస్తుందంట. వీడు భయపడి బట్టలను వేసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి దాన్ని మూసేసి బయట చూస్తే అక్కడ ఏదో ఒక రూపంలో ఎగురుతూ ఆడుతూ ఉంది. అప్పుడు అతనికి తన ఫ్రెండ్ చెప్పిన డాన్సింగ్ సెర్బియన్ లేడీ గురించి గుర్తొచ్చింది. ఒక్క క్షణం రోహిత్ చాలా భయపడి అక్కడ ఉన్న బయట లైట్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అక్కడ ఉన్న కుక్క అరవడం కూడా ఆపేసింది. వీడేమో ఊహలే అనుకొని బయట ఉన్న బాత్రూమ్కి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చి డోర్ లాక్ చేశాడు. అప్పుడు అతని బెడ్లో ఒక నిమ్మకాయ ఉందంట. ఆ నిమ్మకాయ రంగు ఎర్రగా ఉందంట. ఇతనికి ఏం జరుగుతుందా అని కూడా అర్థం కాలేదు. అప్పుడు ఆ కిటికీ మెల్లగా తెరిచినట్లు ఏదో శబ్దం వినిపించింది. ఇతను తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇతను మళ్ళీ కిటికీ మూసేసి ఆ నిమ్మకాయని బయట ఉన్న చెత్త బుట్టలో పడేసి డోర్ లాక్ చేసుకొని కూర్చున్నాడంట. కొద్దిసేపు తర్వాత అతనికి ఎవరో ఇంట్లో ఉన్నట్లు అనిపించింది. అతని మైండ్ మొత్తం నెగటివ్ మరియు భయంకరమైన ఆలోచనలతో డిస్టర్బ్గా ఉంది. సడన్గా కరెంట్ కట్ అయిపోయింది. వీడు భయపడి మొబైల్ ఫ్లాష్ ఆన్ చేశాడు. అతనికి ఏదేదో ఘోరమైన శబ్దాలు, మంత్రాలు వినిపిస్తున్నాయి. అప్పుడు రోహిత్ చాలా భయపడి మొబైల్లో దేవుడి పాటలు విందామని యూట్యూబ్ ఓపెన్ చేశాడు. కానీ మొబైల్ హ్యాంగ్ అయిపోయింది. అప్పుడు ఏదో ఒక చెయ్యి తన వెనక నుంచి అతని మెడ మీద గోర్లతో గోకినట్టు అనిపించింది. ఇతను వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఇతను మెడ మీద చేయి పెడితే మొత్తం రక్తం అంట. వీడు భయపడి ఏదేదో దేవుడి పాట కొనుక్కుతున్నాడు. అప్పుడు జోరుగా కుక్క అరిచి సైలెంట్ అయిపోయింది. ఇతను డోర్ తెరిచి చూస్తే అక్కడ కుక్క లేదు. ఇంతకీ కుక్క ఎక్కడికి పోయిందని ఆలోచించే లోపలే ఇతని మొబైల్కి ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అటెండ్ చేస్తే ఆ కాల్లో వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు. అతను ఏమన్నాడంటే, రోహిత్ ఎక్కడున్నావు, తొందరగా ఈ స్థలానికి రా, నేను బండిలో వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది, తమ్ముడు అమ్మ కళ్ళు తెరవట్లేదు, వెహికల్స్ కూడా ఇక్కడ ఏమీ రావట్లేదు, నువ్వు తొందరగా రా అన్నాడు. అప్పుడు అక్కడ వాయిస్ బ్రేక్ అయ్యి కట్ అయిపోయింది ఫోన్. ఇది విన్న వెంటనే బైక్ తీసుకొని బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా పోతున్నాడు. నాన్నకి కాల్ చేయడానికి ట్రై చేశాడు, కానీ మొబైల్ వర్క్ అవ్వడం లేదు. కొద్దిసేపు తర్వాత చినుకులు పడ్డాయి. ఈయన బండి మీద ఎవరో వెనకాల కూర్చున్నట్లు అనిపించింది. ఈయన తిరిగి చూస్తే ఎవరూ లేరు.
ముందు ఉన్న బైక్ మిర్రర్లో చూస్తే ఎవరో ఒక అమ్మాయి దయ్యంలాగా ఇతను వెనకాల కూర్చున్నట్లు మిర్రర్లో కనబడుతుంది. ఆమె మొహం మొత్తం తెల్లగా ఉందంట. ఇతని వైపు చూస్తూ అరుస్తుందంట. రోహిత్కి చాలా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతను వెళ్ళే దారిలో శ్మశానం అయితే వచ్చింది. ఇప్పుడు మిర్రర్లో ఉన్న ఆ దయ్యం మాయమైపోయింది. వర్షం జోరుగా పడడం స్టార్ట్ అయింది. అతను బైక్ సడన్గా నిలిచిపోయింది. ఈయన జోబీలో ఏదో ఉన్నట్లు అనిపించింది. అతను ఏమి అని చూస్తే ఆ జోబులో ఎర్రటి నిమ్మకాయ ఉంది. రోహిత్కి షాక్ అయ్యి నిమ్మకాయని పడేశాడు. వాడికి ఏమవుతుందో అర్థం కాక బైక్ నుంచి దిగాడు. అటువైపు తిరిగి చూస్తే ఒక అమ్మాయి రూపంలో ఉన్న దయ్యం చాకుతో తనని తర్వాత కుక్కని పొడుస్తుంది. ఈయన దగ్గరికి పోయి చూస్తే దయ్యం మెల్లగా తిరిగింది. వీడికి చాలా చాలా భయం అయింది. అప్పుడు దయ్యం చాకు తీసుకుని వచ్చి రోహిత్ని పొడవడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈయన భయపడి వెనక్కి పరిగెత్తాడు. అప్పుడు సడన్గా ఒక లారీ వచ్చి గుద్దింది. రోహిత్ అక్కడే పడిపోయాడు. రోహిత్ అర్ధమైకంలో కొంచెం స్పృహలో ఉన్నాడు. అప్పుడు ఆ వర్షంలో చాకు పట్టుకొని దయ్యం ఇతని దగ్గరకు వచ్చి, నా నుంచి తప్పించుకున్నా అనుకున్నావా? ఏది ఏమైనా నిన్ను వదలను అని చెప్పి చాకుతో పొడవడానికి వెళ్ళింది. వీడు ఒక్కసారిగా భయపడి ఆ ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచాడు. అప్పుడు సడన్గా చూస్తే రోహిత్ వాళ్ళ అమ్మ నాన్నతో ఒక హాస్పిటల్లో ఉన్నాడంట. సో మన రోహిత్కి జరిగిన ఈ దయ్యం అనుభూతి గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చాలామందికి షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే లైక్ కూడా కొట్టండి. మనము ఇంకొక నిజమైన భయంకరమైన సంఘటనతో కలుద్దాం. ఓకేనా? దిస్ ఈజ్ ప్రిన్స్ విజయ్ సైనింగ్ ఆఫ్.